సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12 సాయంత్రం లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు చేశారని ఈసీకి వీహెచ్పీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల ప్రచారంలోని విమర్శలపై ఈసీ వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ వెంకటరాజు అందిస్తారు. వెంకటరాజు, సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో కరీంనగర్లో ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ హిందువులను అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువులను మనోభావాలను దెబ్బతీసేలా వివరించారు. హిందూగాళ్ళు బొందుగాళ్ళు అంటూ కూడా ఏకపక్షంగా హిందూ సంబంధించిన మతస్థులను కించపరిచారంటూ కూడా విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన కొంతమంది నాయకులు వారం రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల అధికారి రజిత్ కుమార్ కలిసి ఫిర్యాదు చేశారు. కేంద్రం ఈ ఫిర్యాదు అందిన తర్వాత సుమారు వారం రోజుల తర్వాత, అంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తర్వాత వారం రోజుల తర్వాత ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందింది. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ స్టార్ క్యాప్టెన్ అనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నోటీసులు జారీ చేశారు. ఎల్లుండిలోగా అంటే 12వ తేదీ సాయంత్రం 5లోగా వివరణ ఇవ్వాలని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈసీ ఇచ్చిన ఈ నోటీసు కూడా అనేక విమర్శకు సాగిస్తుంది. చాలా మంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, అసలు విపక్షాలకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన నాయకులకు ఏదైనా ఫిర్యాదు వస్తే వెంటనే వారిపై చర్య తీసుకునే విధంగా, వివరణ కోరే విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుంది. కానీ ఒక అధికార పార్టీకి సంబంధించి ఒక ముఖ్యమంత్రికి స్వయంగా ఫిర్యాదు వచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోకుండా అది కూడా ఎన్నికల సమయం పూర్తవుతున్న సమయంలో నోటీసు జారీ చేయడం వెనకాల ఏదో మతలబు ఉంది అనే విధంగా కూడా కొంతమంది రాజకీయ నాయకులు అభిప్రాయపడ్డారు.